తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఈరోజు ఆయన కార్యకర్తలతో సమావేశం పెట్టారు. ఆయన సమావేశంలో కొన్ని కీలకమైన మాటలు మాట్లాడారు. విజయ్ గారి ప్రభుత్వం ఏర్పడి పట్టుమని 10 రోజులు కూడా కాల. ఈ 10 రోజుల్లోనే స్టాలిన్ గారు అటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు అని చెప్పి ఇప్పుడు చర్చనీయాంశం అవుతా ఉంది. స్టాలిన్ గారు ఏం చెప్పారంటే, విజయ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉండదు, ఎప్పుడైనా కుప్పకూలుతుంది, ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు సిద్ధంగా ఉండాలి, 2029 లోక్సభ ఎన్నికలతో పాటైనా మనకి ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా మన క్యాడర్ అందరూ నిరుత్సాహపడకుండా తర్వాత ఎన్నికల్లో ఏ విధంగా గెలుస్తామనే దాని మీద సమాయత్తం అవ్వాలి అని చెప్పి స్టాలిన్ గారు అయితే కీలకమైన మాటలు మాట్లాడారు. అంటే విజయ్ గారి ప్రభుత్వం 5 సంవత్సరాలు కొనసాగకుండా చేస్తాను, చేయగలను అనే దానికంటే కూడా కొనసాగదు అనేది క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక ఈయనైతే మాత్రం స్టాలిన్ గారు ఈయన మద్దతుగా ఉన్నటువంటి పార్టీలని విజయ్ గారి వైపు పంపించి నిలబెట్టారు అని ప్రపంచం మొత్తానికి తెలిసిన బహిరంగ రహస్యం. ఎందుకంటే సిపిఐ సిపిఎం వాళ్ళు డైరెక్ట్ విజయ్ గారితో పాటు పొత్తులు లేరు, కేవలం మేము బయట నుంచి మద్దతు ఇస్తామని చెప్పి ప్రకటన చేసిన వాళ్ళు. ఆ తర్వాత వీసీకే పార్టీ వాళ్ళు అయితే వాళ్ళు సేమ్ అంతే ప్రకటన చేశారు. వాళ్ళు స్టాలిన్ గారితో చాలాసార్లు మీటింగ్ అయ్యి భేటీ అయిన తర్వాత వాళ్ళు మద్దతు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ సంబంధించిన 5 ఎమ్మెల్యేలు మాత్రం డిఎంకే దగ్గర నుంచి ఎటువంటి చర్చలు లేకుండా డైరెక్ట్గా వెళ్ళి మద్దతు ఇవ్వడంతో స్టాలిన్ గారు సీరియస్ అయ్యి ఒకసారిగా కాంగ్రెస్ పార్టీతోటి లోక్సభలో కూడా మేము కూర్చోము అని చెప్పి లోక్సభ స్పీకర్ గారికి అయితే లేఖ ఇవ్వడం జరిగింది. ఇక కాంగ్రెస్ని స్టాలిన్ గారు తీవ్రంగా విమర్శించారు. ఆ తర్వాత ఉన్నటువంటి సిపిఐ సిపిఎం ఐయుఎంఎల్ ఇటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో స్టాలిన్ గారితో మాట్లాడాక అటు వెళ్ళి స్టాలిన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాతే వెళ్ళినాయి. స్టాలిన్ గారు ఏమిచ్చారు అప్పుడు స్టేట్మెంట్, మీ ఇష్టం, మీ ఒపీనియన్ ఏదైనా తీసుకొని మీరు మీకు ఆ స్వేచ్ఛ ఉంది, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళి విజయ్ గారికి మద్దతు ఇవ్వచ్చు అని చెప్పి స్టాలిన్ గారు అయితే ప్రకటన చేశారు. ఇటువంటి సమయంలో స్టాలిన్ గారు ఇటువంటి మాటలు మాట్లాడటం చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ ఈ అనుమానాలు అయితే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. మేబీ ఇక్కడ కార్యకర్తల్ని, నిరుత్సాహపడిన వాళ్ళని ఉత్సాహపరిచేదానికి ఏ నాయకుడైనా మాట్లాడుండొచ్చు, కానీ ఇక్కడ స్టాలిన్ గారి అనుబంధంగా ఉండే పార్టీలు వెళ్ళి అక్కడ మద్దతు ఇచ్చిన దాంతో నిలబడినాయి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అనుమానాలు అయితే తీవ్రంగా ఉంటాయి. ఇంకా క్లియర్గా చెప్పాలనుకుంటే అన్నాడీఎంకే దగ్గర నుంచి చీలిక వర్గం ఏదైతే కొంతమంది ఎమ్మెల్యేలు విజయ్ గారికి అయితే మద్దతు ఇవ్వడం జరిగింది, మెజారిటీ ఆఫ్ ఎమ్మెల్యేలు. ఇక్కడ వాళ్ళైతే డైరెక్ట్గా పళనిస్వామి గారి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇక వాళ్ళు విజయ్ గారికి అనుబంధంగా ఉన్నారు. ప్రజెంట్ అయితే మాత్రం బయట నుంచి మద్దతు ఇచ్చే ప్రక్రియ సాగుతూ ఉంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ ఎమ్మెల్యేలు ఒకసారి విత్డ్రాల్ చేసుకుంటే విజయ్ గారి సీఎంగానే దిగిపోవాల్సి వస్తుంది, ప్రభుత్వం కూలిపోయి ఎన్నికలకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. వీళ్ళు ముందస్తు స్కెచ్లో భాగంగా ఇవన్నీ జరిపి పూర్తి స్థాయిలో విజయ్ గారికి అంత మ్యాండేట్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఆయన మీద సింపతి గెయిన్ కాకుండా మనం ద్రోహులుగా సమాజం ముందు ఉండకుండా ప్రజల ముందు ఈ విజయ్ గారికి మద్దతు ఇస్తున్నట్టు నటించేసి ముందు ఆయన నిలబెట్టి ఆయన ఎట్లా ఫెయిల్ అవుతాడు కాబట్టి ఆయన ఇచ్చిన హామీల దాని మీద మనం ఖచ్చితంగా విజయ్ గారిని క్వశ్చన్ చేసి ఆయన్ని డౌన్ఫాల్ చేయొచ్చు, కొంత టైం వెయిట్ చేద్దామనే ఆలోచనలు ఏమన్నా చేస్తున్నారా ఇక్కడ? ఎందుకంటే సిపిఐ సిపిఎం వాళ్ళు ముందుగానే ప్రకటన చేశారు, మేము ఇక్కడ మద్దతు ఇస్తాము, ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మేము వెనక్కి తగ్గుతాం మీ దగ్గర నుంచి అని ముందే వాళ్ళు ప్రకటన చేశారు. ఆ తర్వాత వీసీకే వాళ్ళు అదే ప్రకటన చేశారు, ఐయుఎంఎల్ వాళ్ళు అలాగే మాట్లాడారు. టోటల్గా ఈ గేమ్ అంతా స్టాలినే నడుపుతున్నాడు అనడానికి మరొక ఉదాహరణ, నిన్న స్టాలిన్ గారు కూడా ఒక మాట అన్నారు, ఇన్స్టాగ్రామ్ సీఎం అని. అంటే ఇన్స్టాగ్రామ్లో పోస్టుల ద్వారా, ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ వైరల్ ద్వారా ముఖ్యమంత్రి అయ్యారు అని చెప్పి స్టాలిన్ గారు విజయ్ గారిని ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఇది కూడా సీరియస్గానే తీసుకోవాల్సిన అంశం. ఎందుకంటే సోషల్ మీడియా ఎంత మేజర్ రోల్ ప్లే చేసింది ఈ ప్రభుత్వం, విజయ్ గారి ప్రభుత్వం నిలబెట్టడానికి అంటానికి మరొక ఉదాహరణ. ఇంకా ఈయన స్టాలిన్ గారు అయితే డిఎంకే ఓడిపోవడానికి దాదాపు 36 మందితో కూడినటువంటి కమిటీని కూడా వేశారు. ఈ కమిటీ పూర్తి స్థాయిలో జనాల్లో తిరిగేసి అసలు ఏం జరిగింది, ఎక్కడ లోపం జరిగిందని చెప్పి వాళ్ళని రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించడం జరిగింది. ఈ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఈ తప్పులన్నీ పూర్తి స్థాయిలో భవిష్యత్తులో జరగకూడదని చెప్పి జాగ్రత్తగా ఆయన ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్న సందర్భంలో ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చి కార్యకర్తల్ని మరొకసారి సమాయత్తం కాండి అని చెప్పి పిలుపునివ్వటమే అని చెప్పాలి ఇక్కడ.